ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన శంకర్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు ఆపరేషన్ సింధూర్? ఎటువంటి ప్రేరేపితకు సంబంధించిన వాటిపై ఎట్లా స్పందన ఉండాలంటారు? అమాయకమైనటువంటి హిందువులను పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న తర్వాత ఈ దేశమంతా కూడా రగిలిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని మనం భరించాలా? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ యొక్క చర్యపై ప్రతిచర్య జరగాలని దేశ ప్రజలంతా కూడా కోరుకున్నారు. ఈరోజు అమాయకమైనటువంటి హిందువులపై దాడి చేస్తే, అమాయకమైనటువంటి హిందువుల ప్రాణాలు తీసుకుంటే ఏ రకమైనటువంటి చర్యలు ఉంటుందో ఈరోజు పాకిస్తాన్ కేవలం 30 నిమిషాల్లోనే గమనించింది. ఈరోజు ప్రపంచ దేశాలకు అనేక సాక్ష్యాలు ఇచ్చింది భారతదేశం. ఎన్నిసార్లు చెప్పినా కూడా పాకిస్తాన్ అనే దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తప్పితే అంతర్గతంగా ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా తప్పదు మాకు చర్య అని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పిన తర్వాత కేవలం 32 నిమిషాలలో ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 అది లష్కరే తోయిబా కావచ్చు, మిగతా ఉగ్రవాద సంస్థల స్థావరాలన్నీ కూడా 9 స్థావరాలను కేవలం 32-33 నిమిషాలలో ఈరోజు 3 భారత త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి పూర్తి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే విధంగా పూర్తిగా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా పాకిస్తాన్కు బుద్ధి రావాలి. ఈ రకమైనటువంటి ఎన్నిసార్లు శాంతి కాముకులుగా ఉన్నటువంటి ఈ భారతదేశ ప్రజలు, భారతదేశ నాయకత్వం ఇది మంచి పద్ధతి కాదని చెప్పినా కూడా ఆ దేశానికి బుద్ధి రాలేదు. ఇకనైనా పాకిస్తాన్కు బుద్ధి రాకపోతే ప్రపంచ పటం నుండే పాకిస్తాన్ మాయమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాక్ డ్రిల్కు సంబంధించి చాలా రకాల చర్చలు సాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సాధారణ పౌరులు, అన్ని వర్గాల ప్రజలు, సాధారణ పౌరులు తీసుకునే ప్రికాషన్స్ మీద దీన్నేమంటారు? భారతదేశం చాలా గొప్పది. దేశ ప్రజలు కూడా పూర్తిగా ఏకతాటిపై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ, నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 140 కోట్ల భారత ప్రజలంతా కూడా మోడీ గారి వెంట ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తిగా సహకరిస్తామని ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు బాహాటంగా చెప్తా ఉన్నారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా ఏ చర్యలు తీసుకున్నా కూడా భారత ప్రభుత్వానికి ప్రజలంతా కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి సమయంలో ఏ ఒక్క మిగతా విషయాలకు అపోహలకు లోను కాకుండా భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్యకు మనమంతా కూడా అండగా ఉండాలని ప్రతి ఒక్కరికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మొత్తంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన 32 నిమిషాల పాటు సాగిన చర్యలపైన స్పందిస్తున్నాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ భారత ఆర్మీ, భారతదేశం సరైన సమాధానం చెప్తుందని పాల్ శంకర్ పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, ఆదిలాబాద్.